హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబుకి ఏమైనా మైండ్ దొబ్బిందా, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే. ఏదైనా కూడా సినిమాకి నెగిటివ్ బజ్ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రొడ్యూసర్స్ని సేఫ్ జోన్లో బయటపడేసి వీలైనంత త్వరగా 2-3 రోజుల్లో కలెక్షన్ని రాబట్టుకొని సైలెంట్గా అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఇది పద్ధతి. కానీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఐకాన్ బాబు చేసే వ్యవహారంలా ఉంటుంది. ఏం చేస్తున్నాడు తెలుసా? టికెట్లన్నీ వీళ్ళే బ్లాక్ చేసేసుకొని, కార్పొరేట్ బుకింగ్ అని చెప్పేసి అవి కూడా వీళ్ళకి బ్లాక్ చేసేసుకొని, చివరిలో అసలు టికెటే దొరకట్లేదని చెప్పేసి టికెట్ల రేట్లు 800, 1230 రూపీస్, ఇది బాటా రేట్లో ఏంటో నాకు తెలియట్లేదు. కానీ సో ఈ రేంజ్లో టికెట్లు పెడితే ఎవడు చూస్తాడు? మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్సు అది బీభత్సమైన రాజమౌళి సినిమానా, పీకి పందిరేసి మనం సినిమా అసలు థియేటర్లో ఒక రేంజ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి విజువల్ వండరా? కాదు కదా. కంటెంట్ బట్టి వెళ్తుంది కానీ విజువల్ వండర్ కాదు. ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా కూడా, పుష్ప 2 ఎంత చెప్పినా కూడా విజువల్ వండర్ అయితే ఖచ్చితంగా కాదు. కన్ఫర్మ్గా మంచి కంటెంట్ ఉండొచ్చు, అంతవరకు ఒప్పుకుందాం. ఎందుకంటే సుకుమార్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా ఇది. సో మరి పుష్ప టీం చేసే అతి అంతా ఇంత కావట్లేదు. చివరిలో వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూడు, అలాంటి ఫీట్లు చేస్తున్నారు. అన్నీ ఇల్లే బ్లాక్ చేసుకొని అన్నీ చేసుకునేసి టికెట్ కూడా కొనకుండా చేసుకుంటున్నారు. అయ్యా, మీకు అర్థమవుతుందా కనీసం మీరు ఏం చేస్తున్నారో? నాకు తెలిసినంత వరకు పుష్ప 2 ప్రొడ్యూసర్సు జీవితంలో ఎప్పుడూ బీపీ షుగర్ లేనంతగా ఆ స్టేజ్లో బీపీ షుగర్ 2 హైట్స్లో ఉంటాయి, అంత టెన్షన్లో ఉన్నారు. నాకు వస్తున్న సమాచారం ప్రకారం భయంకరమైన సిచ్యువేషన్. కానీ దీని నుంచి బయటపడాలని భగవంతుని నేను ఎక్కువ పుష్ప 2 గురించి నెగిటివిటీ ఎక్కువగా నేను డిస్కస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ప్రొడ్యూసర్లు బయటపడాలి ఫస్ట్. వాళ్ళు బయటపడితే ఈ ఐకాన్ బాబుకు ఒక దండంరా బాబు అని చెప్పేసి ఖచ్చితంగా చూడండి. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇదే జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ని అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన దేవిశ్రీ ప్రసాద్ను కూడా డిస్టర్బ్ చేసేంత పరిస్థితి పుష్ప 2 టీంలో వచ్చింది అంటే, అది మొదలైంది ఎక్కడి నుంచి? మన జానీ మాస్టర్ని ఎప్పుడైతే పీక్ పడేసి అక్కడ నానా రచ్చ చేసి లేనిపోని రాజకీయాలు చేసి కుతంత్రంతో మన జానీ మాస్టర్ని డిస్టర్బ్ చేసి తన లైఫ్ని పాడు చేసి అక్కడి నుంచే మొదలైంది పుష్ప 2 పతనం. ఐకాన్ బాబు పతనం అక్కడి నుంచే మొదలైంది. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని అంత చేసి ఆయన దిగజార్చేసి ఏం జరుగుతుంది? జనాలు పిచ్చోళ్ళ. సోషల్ మీడియా ఇంత వైరల్ అవుతోంది, ఇంకా ఎవడో చెప్పే మాటలు ఎవరు నమ్మరు. జనాలకు అన్నీ తెలుసు. పుష్ప, ఐకాన్ బాబు, జనాలకు అన్నీ తెలుసు. నువ్వేం చేసినా కూడా నువ్వే నెగిటివ్ అవుతావు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతోంది? పెంట అవుతుంది. ఈ టైంలో ఇంత టెన్షన్ ఇవన్నీ అవసరమా? నువ్వు ఎదగాలి అనుకుంటే ఆ రూట్ వేరు, ఒకరి మీద ఎడాల్సిన అవసరం లేదు. నీ రూట్ నువ్వు ప్లాన్ చేసుకో, హ్యాపీ. రాజకీయాలు నీకెందుకు చెప్పు? నీకు తెలియని రాజకీయాలు నీకెందుకు? అన్నీ పూసుకోవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ మీద గారి గడ్జితో నువ్వు చేసే ఎదవ పనులు చూడలేక చచ్చిపోతున్నాం మేము. కానీ పుష్ప 2 రిలీజ్ టైంలో మరీ పెట్టరేగిపోయి ఇష్టం వచ్చినట్టు టికెట్ రేటు పెంచడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు 800 పెట్టుకుంటావా, 1230 1230 రూపాయలు పెట్టుకుంటావా, లేకపోతే 3000 రూపాయలు పెట్టుకో, 3000 పెట్టుకో. ఎవడు పోయేదేముంది? ఎవడు దేకుతాడు నీ సినిమాని? ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవడొస్తాడు? అసలు సినిమా చూసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళే సినిమాకు నువ్వు అన్ని రేట్లు పెడితే ఎవడొస్తాడు? ఒక మాట చెప్పు, సింపుల్గా మాకు ఒక మాట చెప్పు. 1230 1200 రూపాయలు పెట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నీ సినిమా చూడడానికి వస్తాడా? కనీసం కామన్ సెన్స్ లెక్కలు కదా ఇవి. ఇలా చేస్తే ఆ వచ్చే కలెక్షన్స్ కూడా దొబ్బుతాయి. ప్రొడ్యూసర్ని నీ చేతులారా నువ్వే సంక నాకిపిస్తున్నావు ఐకాన్ బాబు, నీకు అర్థమవుతుందా? ఎవడి చావోడు వస్తాడనుకుంటే
రేపు పొద్దున నీకు అతిగతి ఉండదు సినిమా ఇండస్ట్రీలో. సో ఇక నేను చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, December 5th రిలీజ్. సో ఆ ప్రొడ్యూసర్లని ఆ దేవుడే కాపాడాలి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చి ఏమైనా కాపాడుతాడేమో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.